చందు ఆర్కే న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ కన్నులారా వీక్షించిన భక్తులు. కూటమి పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కేంద్రం మొండి చెయ్యి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ భారీగా ధర్నా. పాల్గొన్న నాయకులు కార్యకర్తలు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాభితాకృషేః యామిషంగరిషందహస్తే బిభర్షస్తవే స్వం సుమనాసతే అధ్యవోజదధివక్తా ప్రథమో దైవ్యాభిషేక అహేకస్య సర్వాన్ జంభయన్ సర్వాశ్చైధనస్వగం సహస్రాక్షశతే శుధే నిషేల్య శల్యానాం ముఖాచవాలు సుమనాభవ విద్యంధనః కవర్జన వికల్య బాణవాగముత గణేశన్నస్వేతవాభరత్సంగతిః రాంబతయే నమో నమో రోహితాయ స్థవతయే మోక్షానాంబతయే నమో నమో మందనే వాణిజాయ కక్షానాంబతయే నమో నమో భవందయే వాయుస్కృతాయ వృత్సేభ్యో వత్సపతిభ్యశ్చ నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ నమో నమో గణేభ్య గణపతిభ్యశ్చ నమో నమో రథిభ్య రథేభ్యశ్చ నమో నమో రథేభ్య రథపతిభ్యశ్చ నమో నమః సేనాభ్యశ్చ నమో నమః క్షత్రుభ్య సంగ్రహేతుభ్యశ్చ నమో నమస్తక్షభ్య పదకారేభ్యశ్చ నమో నమః కులాలేభ్య కర్మారేభ్యశ్చ నమో నమః పుంజిష్టేభ్య నిషాదేభ్యశ్చ నమో నమః ప్రతిదర్యాయ నమః యామ్యాయ క్షేమ్యాయ నమః వన్యాయ కక్ష్యాయ నమః శ్రవాయ ప్రతిశ్రవాయ నమః ఆశుచేనాయ చ విశ్వం భుష్టం గ్రామే ఆత్మన్ననాథరం బ్రాణోర్ద్రోతనోమే స్కృతి క్షయత్వీరాయ నమసా విధేమతే యచ్ఛంజయ శమనురాయ దేవతాదస్యామతవృద్ర ప్రణీతౌ. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకి టీడీపీ తెరతీసిందని అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. 7 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారని అర్థమై నారా చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు రోజా. ఈసీ కనీసం ఇకనైనా స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఈ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఏ విధంగా మేయర్ మీద గాని, అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద, అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా మీరు చెప్పుకున్నట్టు
చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాకు 93% సీట్స్ వచ్చినాయి మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు. మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు. అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది. ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే, ప్రజలు మీ పక్షాన ఉన్నారు, మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషను ఉంటారు. కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యూమిలేట్ చేస్తున్నారు, ఆమె మీద దాడి చేస్తున్నారు. అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు. సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు. ఈ 7 నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదా నేను అడుగుతున్నా. ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణాలకి ఫుల్ స్టాప్ పెట్టండి. ఎవరైతే ఈ రోజు దాడి చేశారు, బూతులు తిట్టారు, కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. అలాగే ఎన్నికలు, డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం, మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్ళతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి. 3 పార్టీలు ఉన్నాయిగా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా? లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్ళు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను. సో ఒకసారి తిరుపతికి అమిత్ షా వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం, అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం. వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గాని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా, తిరుపతిలో ఏం జరిగినా, ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపడంతో నిరసనగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా చేపట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మహేష్ గౌడ్ బొమ్మ, మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ నిరసన ధర్నాలో ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, డీసీసీ అధ్యక్షులు రోహిణి రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు మెట్టు సాయి కుమార్, మల్రెడ్డి రామరెడ్డి, చెల్లా నరసింహారెడ్డి, రియాజ్, మహిళా కాంగ్రెస్ చీఫ్ సునీతారావు రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్డీఏ తరపున సహద్ర ప్రాంతాలలో సీఎం చంద్రబాబు ప్రచారం. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు పాల్గొన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ, టీడీపీ ఎంపీలు. బ్రహ్మస్థాని చంద్రశేఖర్ గారు, కేంద్ర మంత్రివర్యులు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి ఒక్కసారిగా మనందరం కూడా చేతులు పైకెత్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ పార్టీలో కీలకమైన నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా మనందరం కూడా స్వాగతంతో పలుకుదాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆహ్వానం మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ బహిరంగ సభలో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించడానికి ప్రియతమ నాయకులు, భారతదేశంలో అనేక సంవత్సరాల పాటు ఈ దేశాభివృద్ధి కోసం పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క బహిరంగ సభకు రావడం జరిగింది. ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మిత్రో, నాకు తెలుగు రాదు, నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. సీఎం సాబ్, నేను ఢిల్లీలో మీకు స్వాగతం. మీరు తెలుగు ప్రజల హృదయాల్లో నివసిస్తున్నారు. So I would request you to inspire all these people from Andhra Pradesh and Telangana and all the southern states, to inspire them. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని చిన్నారిని ఎత్తుకెళ్లబోయిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు స్థానికులు. వినుకొండ పట్టణంలోని బూస్బొమ్మ సెంటర్ మరియు ఇసుకవాగు వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఓ చిన్నారిని ఎత్తుకుపోవటానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు. అనంతరం స్థానికులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాళ్ళెవరు మనకు పెట్టరుగా, వాళ్ళ మనలే దగ్గర తీయలేదు. టీటీడీ పాలక మండలి చైర్మన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నెల చివరి మంగళవారం పాలక మండలి సమావేశం కావాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, చేపట్టాల్సిన పనులపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి తగ్గట్టుగా ప్రతి నెల అజెండాను సిద్ధం చేసి బోర్డు ముందు ఉంచాలని అధికారులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. ఢిల్లీకి వస్తే చాలా బాధ కలుగుతోందని, ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఇలా అవడానికి కారణం ఎవరు అని, 10 ఏళ్లు ఎవరు పరిపాలించారు అని ఆ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అదే 10 ఏళ్లు డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటే వాషింగ్టన్ ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేదని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజిన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మద్దతుతో గెలవాలని, ప్రజల మద్దతుతో ప్రజాపాలన చేయాలని కోరుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలు గెలిచినటువంటి వ్యక్తులను ప్రలోభ పెడుతున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పలనాయుడు 1 ప్రలోభ పెట్టడం, 2 భయపెట్టడం, లేదంటే దాడులు చేయటం టీడీపీ నాయకులకు పరిపాటిగా మారిందని ఘాటు విమర్శలు చేశారు. లేళ్ల అప్పలనాయుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం కోరుకుంటా ఉంటారు? ప్రజల మధ్యతో గెలవాలని, ప్రజల మధ్యతో గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకు ఉంటా ఉంటుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్లని, గెలిచినటువంటి కౌన్సిలర్స్ని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా, ప్లాన్ బి భయపెట్టాలా, ప్లాన్ సి అంటే ఏబి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేట్లకు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజున దాడులు చేసి వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తా ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు. 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకు ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్లు కర్రలు కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా? నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాకు అనుమానం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారిని నిన్న కలిసాం. వారికి వివరంగా చెప్పాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి మా కౌన్సిలర్లకి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రికమెండేషన్ కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అండగా ఉంటుందని, అందుకు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నామంటున్నారు కోదాడ కొమ్మరబండ గ్రామానికి చెందిన యువత. కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కొమ్మరబండ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురి మహిమాన్విత మహాదుర్గా మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవార్ల దివ్యక్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాసరస్వతి అమ్మవారి పూజ, అభిషేకం, విద్యార్థులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. చదువుల తల్లిగా, జ్ఞాన దేవతగా ప్రసిద్ధికెక్కి చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగు బంగారంగా మారిన మహాశక్తి ఆలయానికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పుస్తక పూజ, చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. మహాదుర్గా
దేవ్యే నమః ఘృతస్నానం సమర్పయామి తదహ ద్రవ్యోదకేన సంబదోరిపాగం సమేత పశ్యద. మీ గోత్రం మనసులో తీసుకోండి, ఇంటిలో ఉన్నవారి పేర్లు తీసుకోండి. ఉదడే వరుణానీం స్వస్తడే యా పలరే యా బ్రహ్మా గదశ్రే ఉదత్వయా ప్రపత్తే సుతరసితరసే నమః తవ వృక్షోత్త బిల్వః. ఓం అమ్మ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూర్చో. ఓకేనా? రైట్. ప్లీజ్ స్లేట్ తీసుకోండి. ఇక దర్శనాలకు ఇబ్బంది అవుతుంది, నడుస్తూ ఉండాలి. పట్టుకోండి. ఓం రాయించండి. మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. యా దేవే సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. ఓం హిరణ్యపం దత్తాం వరుణస్య మన్యః వియం దదానావృదాడే శత్రవః పరాజిత సోపనిలనింత ధనవనామః ఆనందమంగళ నీరాజన ఆరారదిక్యం దర్శయామి. తీసుకోండి. యజమానస్య హస్తే నేత్రరక్షాం ధారయామి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ వాణైరణ్యగర్భాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. అస్మద్గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వసంత పంచమి అంటే ఆ సరస్వతీదేవి ఆవిర్భావం చెందినటువంటి రోజు. ఈరోజు ఎవరైతే ఆ అమ్మవారిని పూజిస్తారో వారికి అఖండ మేధ, యశస్సు, ప్రజ్ఞ, విద్య, బుద్ధి ప్రాప్తిస్తుంది అని ఆ అమ్మవారిని పూజించే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి నిరసన తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రగతి నగర్ కమాన్ వద్ద కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కోలన్ హనుమంత్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుండి 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బీజేపీకి తెలంగాణపై సవతి ప్రేమ చూపటమే కానీ బడ్జెట్ నిధులు కేటాయించకుండా 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా అన్యాయం చేశారని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఈ మధ్యనే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఏమాత్రం కేటాయింపులు ఇవ్వకుండా తీరని అన్యాయం చేసినటువంటి సందర్భంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అది రోజు రోజు బలపడతా ఉంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటి నిర్ధారణకు వచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని చెప్పి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి సందర్భంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు నిన్న రాజధానిలో, అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయాలని చెప్పి ఇవ్వడంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచ్పల్లి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి వారు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తున్నటువంటి సందర్భంలో ఓర్వలేకపోతున్నటువంటి నరేంద్ర మోడీ తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈ మధ్యనే జరిగినటువంటి 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో అసలు ఎక్కడా లేనటువంటి భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం, అదేవిధంగా దాంట్లో నుంచి 2 మంత్రులుగా ఉండడం, అయినప్పటికీ కూడా ఎటువంటి కేటాయింపులు లేకపోవడం, ఇది కేవలం రాజకీయ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.